వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ శనివారం సాయంత్రం మచిలీపట్నంలో మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైక్లోన్ మొంతా ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాలిటీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీ కోసం ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్, ఇంట్లోనే ఉండండి, దయచేసి బయటకు రావద్దు. మళ్ళీ కొంతవరకు మాకు గాలులు ఎక్కువైతే పవర్ అవుటేజ్ పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంట్లో క్యాండిల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి. లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి. కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి. అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు, ఎవరు గాబరా పడే అవసరం లేదు. కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది, పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి. మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివానంలో పశువులు ఇరుక్కొని ఇబ్బంది పడతాయి. సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి. మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్, కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. యాక్చువల్లీ గన్నవరం మండలం కొండపావులూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించారు. Hey, logo down here. Reports. That's why they are not able to. Not many of the people are not able to see. Yeah, logo down here. Some out down here. Then might have been lost. It is really sad. Not so. Coming after times now. The announcement is ratio. That really means a lot. And also I'd like to టీడీపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గంపలగూడెం మండలం పార్టీ అధ్యక్షులు మణికొండ రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. అందరికీ నమస్కారం. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో పార్టీ గీత దాటి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కొలికపూడి దాడి కేవలం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిపై కాదు, కొలికపూడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు. కొలికపూడి శ్రీనివాసరావు అంటే ఇది కాదు, అసలు కొలికపూడి శ్రీనివాసరావు బయటికి వస్తే కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడు అని బహిరంగ వ్యాఖ్యలు చేశావు. మరి ఎవరికి స్వాగతం పలుకుతావు? తిరువూరు నియోజకవర్గంలో ఎవరికి స్వాగతం పలుకుతావు? వైసీపీ నాయకులకా, నీ జెంటిల్మెన్ కేశినేని నానికా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికా,
గతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పిచ్చోలను చేసి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికావు కదా. నీ అక్రమ దోపిడీకి తెలంగాణలో జగన్ అనుచరుడిని పెట్టుకుంది నిజం కాదా? బాబు గారి ఆదేశాల ప్రకారం నిన్ను తిరువూరు పంపిస్తే నెత్తిని పెట్టుకొని గెలిపించుకున్నాం. ఇప్పుడు అసలైన కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే అని బెదిరిస్తున్నావంటే ఏంటి అర్థం? వైసీపీ ముసుగు తీసి వస్తావా? నీది మా నియోజకవర్గం కాదు, కనీసం మా జిల్లా కూడా కాదు. 4 జతల బట్టల సంచిలో పెట్టుకొని తిరువూరులో అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనివ్వను అనే నీ దురహంకారంతో మాట్లాడతావా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలికపూడికి ఎటువంటి సంబంధం లేదు అని అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే 1 గంట తిరువూరులో ఉండగలిగే ధైర్యం నీకుందా? ఎవరిని చూసుకొని ఈ దురహంకారం? పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, యువనేత మంత్రి లోకేష్ గారిని, ఆఖరికి నారా దేవాంశ్ బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేసినేని నాని నీకు జెంటిల్మెన్ అని నిన్న టీవీ డిబేట్లో సర్టిఫికేట్ ఇచ్చావు. ఇప్పటికీ పార్టీ 2 సార్లు నిన్ను క్రమశిక్షణా సంఘం పిలిపించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాది కాలంలో 2 సార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి. అయినా నీలో మార్పు రాలేదు. ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి వాట్సాప్ స్టేటస్ల్లో చిల్లర పోస్టులు పెట్టి మీడియా డిబేట్లో నీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు 20 లక్షల రూపాయలు ఎవరో ఒక వ్యక్తికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని 3,40,00,000 వెల్లడిస్తానని చెప్పి అన్నావు. 5 కోట్లు ఎంపీ నిన్ను అడిగారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర పోషించాను. నాకు తెలీదా నీ పరిస్థితి? పొంగులేటి నుంచి వస్తాయి, డీకే శివకుమార్ నుంచి వస్తాయని, ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేత. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మచిలీపట్నం మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ పిఎల్వి ప్రసాద్ సిబ్బందితో కలిసి గన్నవరం ప్రైవేట్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అవి కావేరేనా వేస్తారా? తీల సార్ వస్తారా? అక్కడ నుంచి పెట్టండి సార్. మామూలుగా ట్రైన్కి వెళ్ళాలంటే ఇంకా రేపు మరి వేరే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.